దేవుని మందిరములో ఎవరిని దేవుణ్ణి ఆరాధించకుండా చేస్తాడు. ఈ మధ్య మనం వైజాగ్లో చూసాం. ఆరాధనలోనే మరి గొడవలు, కొట్లాట్లు, మరి విపరీతంగా తోపులాట ఎందుకు దేవుని మందిరాల్లో ఈ విధంగా సంభవిస్తున్నాయి? అక్కడ దేవుడు లేడు, సాతానుడుండి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఇక్కడ దేవునికి స్థానం ఎక్కడది? దేవుని మందిరం మనకి ఎలా ఉండాలో తెలుసా? దేవుని మందిరము మనం వెళితే ఎలా ఉండాలో తెలుసా? దేవుని యొక్క లేఖన భాగంలోనికి మనం వస్తే కీర్తన గ్రంథం 27వ కీర్తన 4వ వచనములో చూస్తే, నా జీవిత కాలమంతయు యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. మన క్షేమం ఎక్కడో తెలుసా? దేవుని మందిరంలోనే, దేవుని ఆరాధించే దేవుని మందిరంలోనే. కానీ దేవుని మందిరంలో నివసింపగోరేటువంటి మనము ప్రశాంతతను పొందుకోగలుగుతున్నామా? సంతోషంగా ఉండగలుగుతున్నామా? దేవుని మందిరానికి వచ్చేటువంటి యవనస్తులైనా, దేవుని మందిరానికి వస్తున్న పెద్దలైనా, దేవుని మందిరములో ఉంటున్న స్త్రీలైనా, దేవుని మందిరములో ఉంటున్న పురుషులైనా, ఒక్కసారి మీ హృదయాన్ని పరిశీలన చేసుకోండి. మీరు హృదయాన్ని దేవునికిచ్చి దేవునితో ముడిపడి దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? ఏం చేస్తున్నారు మీరు దేవుని మందిరానికి వచ్చి? యవనస్తులైతే అందరూ నీవు దేవుని మందిరములో ఎలాగున్నావు కదా? దేవుని ఇక్కడ లేఖన భాగంలోనికి మనం వస్తే 27వ కీర్తన 5వ వచనంలో అంటాడు, తన గుడారపు మాటునట నన్ను దాచుమయ్యా అన్నాడు. దేవుని మందిరం ఎలా ఉండాలి తెలుసా? మనల్ని దాచేదిగా, మనల్ని క్షేమకరంగా కాపాడేదిగా దేవుని మందిరం ఉండాలి. గొడవలకు నిలయంగా దేవుని మందిరం ఉండకూడదు. దేవుని మందిరం ఎలా ఉండాలి తెలుసా? దేవునికి స్థానం, దేవుణ్ణి ఆరాధించేటువంటి మందిరం అది, దేవుణ్ణి స్తుతించేటువంటి మందిరం అది. దేవుని మందిరములో నువ్వేం చేస్తున్నావు? దేవుని మందిరములోనికి వచ్చి నీ ఆలోచనలను, నీ తలంపులను నువ్వెక్కడ ఉంచుకుంటున్నావు? అందుకే అంటాడు, నీవు మందిరమునకు వెళ్ళినప్పుడు, దేవుని మందిరములోనికి నువ్వు వచ్చినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో. ఉందా ఈనాడు మందిరాల్లో దేవుని ఈనాడు ఉందా మందిరాలలో ప్రవర్తన సరిగా? ఈనాడు మందిర బిడ్డగా ఉంటూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? దేవుణ్ణి స్తుతిస్తున్నారా? దేవునిని గణపరుస్తున్నారా? ఎలా ఉన్నాయి మందిరాలు ఈనాడు? ఎక్కడ చూచినా గొడవలే. సోని వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. దేవుని మందిరంలోనికి వచ్చి నిద్రపోయేవారు కొందరు, దేవుని మందిరంలోనికి వచ్చి పక్కవారిని చూసేవారు కొందరు, దేవుని మందిరంలోనికి వచ్చి వాక్యం వినకుండా పాస్టర్ని విమర్శించాలనుకునేటువంటి వారు, నాకే వాక్యం తెలుసు బాగా అనుకునే వాళ్ళు కొందరు. ఇన్ని రకాలైనటువంటి క్రైస్తవ కుటుంబాలు దేవుని మందిరానికి వచ్చి ఇన్ని రకాలుగా ప్రవర్తిస్తుంటే దేవుడు ఏం చేస్తాడు? మార్పుందా నీలో? మారు మనసుందా నీలో? పశ్చాత్తాప హృదయం ఉందా నీలో? దేవుడు అడుగుతున్నాడు. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు యెహోవా యందు భయము కలిగి, భక్తి కలిగి జీవించవలసిన మనము, దేవుడు ఉన్నాడనుకొని దేవుని మందిరములో ఆరాధిస్తున్నాం అనుకుంటున్నాం. మనం ఆరాధించేటువంటి ఆరాధన దేవుని సన్నిధానంలో చేరుతుందని మీరు అనుకుంటున్నారా? కదా? మన నడవడిక, మన ప్రవర్తన, మన స్థితిగతులు సరిగా లేకుండా దేవునిలో ఎదుగుతున్నామని, దేవునిలో జీవిస్తున్నామని ఆదివారం దేవుని మందిరానికి వస్తే ప్రయోజనం ఏంటి నాయనా? దేవుని సందులోనికి వచ్చి కూర్చుంటే ప్రయోజనం ఏంటి? బయట నీ జీవితం మారిందా? దేవుని మందిరంలో వచ్చి కూర్చున్నంత మాత్రాన భయముతోనూ భక్తితో ఉన్నాను అనుకుంటున్నావు. కానీ దేవుని మందిరములో నుంచి నీవు బయటికి వెళ్ళిన తర్వాత నీ ప్రవర్తన ఎలాగుంది? నీ నడవడిక ఎలాగుంది? ప్రభువా నువ్వు ఉన్నావయ్యా అని దేవుణ్ణి అడుగుతున్నావు. ఉన్నాడా మందిరంలో దేవుడు? మన మొర వింటున్నారా? మనం చేసినటువంటి ఆరాధనకు ఆయన యోగ్యుడైన స్థితిలో ఉన్న దేవుడు యోగ్యుడుగా మనం చేసేటువంటి ఆరాధన ఆయన సన్నిధికి చేరుతుందా? దేవుని మందిరంకి వచ్చి కూర్చుని ప్రార్థిస్తున్న మనము, ఆరాధిస్తున్న మనము, మన హృదయాలు దేవునికి ఇష్టంగా ఉన్నాయా? ఎలాగున్నాయండి? ప్రియమైన వారలారా, మన నడవడిక, మన ప్రవర్తన, మన స్థితిగతులు దేవుని మందిరంకి వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలుసా? వినయ విధేయతలతో, దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు భయం ఉండాలి.
దేవుని మందిరమునకు వచ్చినప్పుడు భక్తి ఉండాలి. నీ 2 మోకాళ్ళు వంచి, ప్రభువా నీ సన్నిధానములు ఈ దినము నేను గడుపుతున్నానయ్యా, నాకున్నటువంటి ప్రతి బలహీనతలను విడిచి ప్రభువా నా ఆరాధనకు ముక్తుడై నన్ను నీ సన్నిధానంలో దినదినము అభివృద్ధి చేయ్యా అని దేవుణ్ణి అడగాలి. అంతేగాని ఈనాడు ఎన్నో మందిరాలు నేను చూస్తున్నాను. ఎన్నో మందిరాలలో గొడవలు, ఎన్నో మందిరాలలో ఆర్థిక లావాదేవీల మధ్య వచ్చిన ఘర్షణ, కొట్లాట్లకు దారితీస్తున్నాయి. దేవుడు అల్లరికి కర్తన, సమాధానానికి కర్తన. ఆయన సమాధానమునకు కర్త, అల్లరికి కర్త కాదు. ఆయన సమాధానమునకు కర్త అయి ఉన్నాడు. సమాధానమునకు అధిపతి ఆయన. యెషయా గ్రంథంలో మనం చూస్తే ఆయనంట ఎల్లవేళలా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధింపబడుతున్న దేవుడు. మనము కూడా దేవదూతలు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారో అదేవిధంగా దేవునిని మనం ఆరాధించినప్పుడు దానికి విలువ, నీ జీవితానికి అర్థం. కనుక జ్ఞాపకం చేసుకుని, ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఏ ఉద్దేశంతో దేవుని మందిరానికి వెళుతున్నావో జ్ఞాపకం చేసుకో. నీ ఆలోచన, నీ తలంపులు ఏ విధంగా ఉన్నాయో జ్ఞాపకం చేసుకో. దేవుని మందిరానికి వెళ్ళే నీవు నీ ప్రవర్తన ఎలాగుందో చూసుకో. దేవుడు నీ మందిరములో ఉన్నాడా లేడా అనేది నీకు అర్థమవుతుంది. కనుక జ్ఞాపకం చేసుకుని ముందు కొనసాగాలని ప్రభు పేరిట మనం చేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.